హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా కేపీఎల్. ఇందులో మీకు పార్ట్ 2 వీడియో చేస్తున్నానండి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇందులో మనము ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలి అని చూపిస్తాను. బోత్ క్యాపిటల్ ఇంకా స్మాల్. ఇంకా లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం మర్చిపోయానండి, జెల్ పెన్ వాడండి మీకు ప్రాక్టీస్ కోసం అని. ఇక్కడ చూడండి, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ క్లియర్గా చూపిస్తూ రాశానండి. మెయిన్లీ చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ అన్నీ ఎంత స్లాంట్గా రాస్తున్నాను. క్యాపిటల్ లెటర్స్ వచ్చేసి మీరు కంపల్సరీగా రెడ్ లైన్ టచ్ చేస్తూ రాయాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుందండి, కొన్ని ఆల్ఫాబెట్స్ మాత్రమే వేరేగా ఉంటాయి నార్మల్ హ్యాండ్ రైటింగ్ కన్నా. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఈ, ఎఫ్, జి, ఐ ఇంకా జె, కే, ఎల్ఎంఎన్, ఓపి నార్మల్గా ఉంటాయి. మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్లాంట్ మీద. మళ్ళీ ఆ స్లాంట్ ఎలా పెట్టాలి, దాని కర్వ్ ఎటు సైడ్ ఇవ్వాలి అనేది మీరు నోటీస్ చేస్తే చాలా బాగుంటుందండి. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే మీ స్పీడ్ ఫ్లో ఇంక్రీజ్ చేసుకోవడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత నీట్గా ఈజీగా రాసేసవచ్చు. ఒకటే రోజు అన్నీ రాస్తామంటే కుదరదండి. మీరు కొంచెం షెడ్యూల్లా చేసుకొని పెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్ ఇట్లా 2 days అలా, నెక్స్ట్ స్మాల్ లెటర్స్ ఇంకో 2 days అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకటే రోజు అన్నీ ప్రాక్టీస్ చేస్తాను అని అనుకోకండి, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఫినిష్ చేయాలి అన్నట్టుగానే ఉంటుంది. బెస్ట్ షెడ్యూల్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ స్మాల్ లెటర్స్లోకి ఇంకా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, స్మాల్ లెటర్స్ ఎప్పుడు ఆ 2 blue lines మధ్యలోనే రాయాలి. సేమ్ ఇక్కడ కూడా నోట్ చేయండి మీరు. కొన్ని లెటర్స్ మాత్రమే వేరే ఉంటాయి, లైక్ బి, ఎఫ్ ఇంకా కే, అలా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. మీరు అవి నోటీస్ చేయండి ఒకసారి. అవి ఇంకా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి. ఇందాకే చెప్పాను కదండి, కే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. మీరు చేయాల్సింది ఒక్కటేనండి, చాలా బాగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేసేయడం అంతే. ఇంకా ఫస్ట్ పర్ఫెక్ట్ రైటింగ్ కోసం చెప్పాను కదండి ఆల్రెడీ, కంపల్సరీగా 4 రూల్ ప్రాక్టీస్ చేయాలని. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఎందుకు చెప్పానో. ఇప్పుడు నెక్స్ట్ క్యూ అండి, ఎలా రాస్తానో చూడండి. తర్వాత మీకు డిఫరెన్స్ కూడా చెప్తాను నార్మల్ క్యూకి ఈ క్యూకి, అసలు ఇలా ఎందుకు రాయాలి అని. ఇంకా వచ్చేసి యువిడబ్ల్యూ, XYZ ఇంకా సింపుల్ రైటింగ్ అండి అవి కూడా. ఇంకా మనకి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టేయండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, రివ్యూ లాగా మళ్ళీ అన్నీ ఒకసారి పెట్టాను, ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. ఇంకా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆల్ఫాబెట్స్ చెప్తానండి, మీరు కంపల్సరీగా ఫోకస్ చేయాల్సిందనమాట. ఇక్కడ చూడండి, ఏ కర్వ్ ఎలా రాశానో ఆ కర్వ్కి మనం షార్ప్ ఎడ్జ్గా పెడితేనే దానికి షో వస్తుందండి, మనకి ఏ అనేది నీట్గా కనిపిస్తుంది. నార్మల్ ఏ ఎలా రాస్తారో కూడా చూపిస్తాను నేను కర్సివ్ రైటింగ్లో. చూడండి, నార్మల్ ఏ వితౌట్ ఎ షార్ప్ ఎడ్జ్ అండ్ a cursive writing perfect A with an edge. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒక వర్డ్ రాస్తాను, అండ్, ANT అండ్. ఇది కరెక్ట్ మెథడ్ అండి. స్లాంట్ కూడా చూడండి ఎంత స్లాంట్ పెట్టానో వర్డ్కి. నెక్స్ట్ చూడండి, కొంచెం స్లాంట్ రాస్తే ఎలా అనిపిస్తుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా రాసానండి, వితౌట్ అన్ ఎడ్జ్ అనమాట ఏకి. చూడండి ఎంత డిఫరెంట్గా కనిపిస్తుందో. సో మీకు అర్థమై ఉంటుంది ఏ ఎలా రాయాలి అని. నెక్స్ట్ వచ్చేసి ఈ చూపిస్తానండి, ఎందుకంటే మనం కర్సివ్ రైటింగ్లో రాసినప్పుడు సింపుల్గా రాసేస్తూ ఉంటారు అందరూ, మెయిన్గా స్టూడెంట్స్ అండి. చూడండి, ఇలా ఎందుకు రాయకూడదో కూడా చెప్తాను. ఇఫ్ సపోజ్ ఫీల్ ఉందనుకోండి, EEL ఫీల్. ఓకే, ఇక్కడ నార్మల్ ఈలో చూపించాను ఫస్ట్. నెక్స్ట్ చూడండి, నేను రాసే మెథడ్లో రాశాను. మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉండుంటుంది. బై మిస్టేక్లో తుంతుంది రాసామనుకోండి, ఆ గ్యాప్ అనేది కనిపించదు, ఆ EE కాస్త యూలా అయిపోతుందండి. నెక్స్ట్ కూడా
చూడండి రీల్, REEL రీల్, REEL రీల్. ఆ సింపుల్ ఈతో రాసింది మనం ఎప్పుడన్నా తొందరలో రాసామనుకోండి, ఆ గ్యాప్ అనేది కనిపించకపోతే చాలా మిస్టేక్ అవుతుందండి, అది యూ అయిపోతుంది. సో బెస్ట్ మెథడ్ టు రైట్ ఈ అని చెప్తానండి నేను అది. నెక్స్ట్ వచ్చేసి క్యూ. మోస్ట్లీ ప్రొఫెషన్స్ క్యూ ఇలానే యూజ్ చేస్తారండి. నాకు కూడా ఈ క్యూఏ నచ్చుతుంది. నార్మల్ క్యూ కన్నా ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద నాట్ పెట్టలేదు, ఇంకా పైన టిప్ కూడా షార్ప్ ఎడ్జ్ లేదు. సో ఏంటంటే ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చి చూపిస్తాను మీకు. QUILT క్విల్ట్ కదా, దిస్ ఇస్ ద వే విచ్ ఐ రైట్ క్యూ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నార్మల్ క్యూ అనమాట. నార్మల్గా అందరు ఫాలో అయ్యే క్యూ. ఓకే అండి, ఇది కూడా రాయొచ్చు. బట్ మీరు టిప్ లేకుండా రాస్తే మాత్రం అది ఇంకా షో ఉండదండి అసలు చెప్పాలంటే. అంత పర్ఫెక్ట్గా కూడా కనిపించదు. చూడండి, ఫస్ట్ క్విల్ట్కి సెకండ్ థర్డ్ క్విల్ట్కి డిఫరెన్స్ మీరు నోటీస్ చేసే ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆర్ అందరూ సింపుల్గా రాసేస్తూ ఉంటారు, అది ఒక్కొక్కసారి ఎల్లో సిఓ ఈయో అర్థం కాదండి. దీనికి కూడా చూపిస్తాను చూడండి, ROSE. నెక్స్ట్ సేమ్ అలానే రాసేస్తాను, ROSE రోజ్. ఇప్పుడు చూడండి, నార్మల్ సింపుల్గా ఫాస్ట్గా రాసే ఆర్ ఇంకా ఈ లాస్ట్ రోజ్కి ఈ ఫస్ట్ రోజ్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అండి. ఇది నార్మల్గా ప్రొఫెషన్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. నీట్గా ఈజీగా కనిపించేస్తుంది. నార్మల్ కర్సివ్లో ఇలా ఎక్స్ కర్వ్స్ రాసిస్తారండి. డిఫరెన్స్ చూపిస్తాను, ఇది కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి. BOX బాక్స్ అండి. ఇది ఇలా షార్ప్ ఎడ్జెస్ పెడితే ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇది నార్మల్ కర్వ్ అనమాట. ఇక్కడ మీరు నోటీస్ చేసే ఉంటారు కదండి, ఎక్స్ ఎంత డిఫరెన్స్, చూడడానికి కూడా ఎంత డిఫరెంట్గా కనిపిస్తుందో. ఇంకా ఇవి మీరు డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ అండి, చాలా చాలా ఫోకస్ చేయాల్సినవి. AEQR అండ్ X. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ నేర్పించేస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.